ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఐబిఎం భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ప్రతి వ్యక్తి కూడాను తమ యొక్క రాసుల రీత్యా కొన్ని విధి విధానాలు కనుక పాటించినట్లయితే అద్వితీయమైనటువంటి అదృష్టకరమైన ప్రభావాన్ని పొందుతారు. సహజసిద్ధంగా విద్యార్థులు మేషరాశికి సంబంధించిన వాళ్ళు విద్యలో రాణించలేకపోతున్నారనుకోండి, రాశిరీత్యా ఆటంకాలు ఏర్పడుతున్నాయి. వాళ్ళకి ఏకాగ్రత పెంచడానికి ఏం చేయాలి? ఎర్రటి పూలు పూచేటువంటి మొక్క ఇంటి ఆవరణలో మీరు నాటండి. వాటికి ప్రతిరోజు కూడా నీళ్లు పోయమనండి. మీ అబ్బాయిని రోజు ఓ చెంబెడు నీళ్లు పోస్తే చాలు, మీ అబ్బాయి చదువులో బాగా రాణిస్తాడు. ఎరుపు రంగు మందార చెట్టుకి, ఎరుపు రంగు మందార చెట్టుకి మీ అబ్బాయి చేత నీళ్లు పోయిస్తే 100% వాస్తు దోషాలు పోతాయి. తర్వాత మేషరాశి రీత్యా సంభవించేటువంటి విద్యలో ఆటంకాలు కూడాను తొలగిపోతాయి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంటి యజమానికి మేషరాశికి సంబంధించిన వాళ్ళకి ధన మార్గానికి ఆటంకాలు ఎక్కువగా ఏర్పడుతూ ఉన్నాయనుకోండి. ఈ ఆటంకాల నుంచి రక్షణ కోసం ఏం చేయాలంటే, రాగి లోహంతో తయారు చేసిన ఒక తాబేలును మీ ఇంట్లో దక్షిణ దిశగా చూస్తున్నట్టుగా పెట్టి ఒక ప్లేట్లో నీళ్లు పోసి ఉంచండి. అంతేకాకుండా అన్నిటికన్నా గొప్ప విశేషకరమైన ప్రభావాన్ని ఇచ్చేది సాలగ్రామ తాబేలండి. ఇది సాలగ్రామ తాబేలు అంటే ఇది విశేషకరమైన సాలగ్రామ తాబేలు. ఇది ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో విపరీతమైన ఐశ్వర్యం వచ్చి తీరుతుంది అని చెప్పచ్చు. ఈ సాలగ్రామ తాబేలు చాలా ఖరీదైంది. చిన్న సైజు తాబేలు కూడాను మీకు ఉపయుక్తంగా ఉంటుంది. కావాల్సిన వాళ్ళు అమరావతిలో ఉన్న నన్ను సంప్రదించవచ్చు. ఏదైనా ఈ తాబేల్ని రోజు ఇట్లా దక్షిణ వైపు తిరిగి ఉండేట్టుగా చేసి దీని మీద పుష్పాలు ఉంచి నమస్కారం చేస్తే చాలు, అదృష్టం మీ వెంట ఎల్లవెళ్ళలా ఉంటుంది అని చెప్పేసి చెప్పవచ్చు. మేషరాశి రీత్యా ఆకస్మికమైనటువంటి సమస్యలు ఆ రాశి వాళ్ళకి ఎదురవుతూ ఉన్నప్పుడు తప్పనిసరిగా మంగళవారం నాడు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామీజీకి ఆ ఆంజనేయ స్వామి వారికి బూందీ లడ్డు నైవేద్యంగా సమర్పించేటువంటి విధి విధానాన్ని పాటించడం చాలా మంచిది. ఇది ఈ సంవత్సరం తప్పనిసరిగా చేసి చూడండి. ఈ నూతన ఆంగ్ల సంవత్సరం మేషరాశి వాళ్ళు ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో పాటించవలసినటువంటి నియమాలు ఇవి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుంటారు కదా. సర్వే జన సుఖినో భవంతు.